గుడ్ ఆఫ్టర్నూన్ ట్రైనీస్. ఫస్ట్ ఇయర్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ థియరీలో టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ సప్లై అనే టాపిక్ గురించి ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది ఒక అద్భుతమైనటువంటి టాపిక్. ఇది జనరల్గా మీరు చూసుకున్నట్లయితే టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై, వీటిల్లో ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే ఆబ్జెక్ట్స్. ఎట్ ది ఎండ్ ఆఫ్ దిస్ లెసన్ యూ షల్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ సప్లై, differentiate between alternating current and direct current, explain the method of identification of the polarity in DC source, state the effect of the electric current. ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క ఎఫెక్ట్స్, వాటి గురించి ఈ అవగాహన, ఈ టాపిక్ అయిన తర్వాత మనం డిస్కస్ చేయాల్సినటువంటి టాపిక్ ఏంటంటే, మీరు నేర్చుకోబోయేటటువంటి ఈ క్లాస్ వినడం ద్వారా మీకు వచ్చేటువంటి అవగాహన ఈ ఆబ్జెక్టివ్స్ అన్నమాట. మనం ఏదైతే ఇప్పుడు చెప్పుకున్నామో వాటన్నిటి గురించి. ఇప్పుడు నిత్యావసర వస్తువుగా మారినటువంటి ఎలక్ట్రికల్ గురించి ఎంతైతే అవగాహన చేసుకుంటామో అంతంత అవగాహన మీకు ఉపయోగపడుతుంది. దేర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ వర్కింగ్ ఆన్ డిఫరెంట్ ప్రిన్సిపల్స్. ఈచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ డిజైన్ టు మెజర్ ఏ పర్టికులర్ ఎలక్ట్రికల్ క్వాంటిటీ ఆర్ మోర్ దాన్ వన్ క్వాంటిటీ విత్ సూటబుల్ మోడిఫికేషన్ అండ్ నెసరీ ఇన్స్ట్రక్షన్. Further, they may be designed to measure AC or DC supply quantities or can be used in either supply. ఇక్కడ మీరు మామూలుగా మనం చూసుకుంటున్నట్లయితే జనరల్గా ఏం చేయాలి అంటే, ఇక్కడ చూసుకోండి ఏముంటాయి అంటే ఏసీ, డీసీ అని రెండు ఉంటాయి అంటున్నారు సప్లైలో. ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్, డీసీ అంటే డైరెక్ట్ కరెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఏసీ అంటే ఏంది? ఆల్టర్నేటింగ్ కరెంట్. డీసీ అంటే డైరెక్ట్ కరెంట్. ఇక్కడ 3 ఎలిమెంట్స్ మటుకు మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోండి. 1 వోల్టేజ్, 2 కరెంట్, 3 రెసిస్టెన్స్. వాట్ ఈజ్ కరెంట్ అంటే ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని కరెంట్ అంటారని మనం తెలుసుకున్నాం. ఇవి పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, బేసిక్స్ కనుక మీ హృదయంలో బాగా కనుక ఇంజెక్ట్ అయినట్లయితే అవి నెక్స్ట్ చదువుకి సులువైపోతుంది. ఫౌండేషన్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ ద సబ్జెక్ట్ ఎక్స్ప్లోర్ అని. సబ్జెక్ట్ ఎక్స్ప్లోర్ కావడానికి బేసిక్స్ అనేటివి స్టెప్పింగ్ స్టోన్స్ అనమాట. కాబట్టి కరెంట్ అంటే ఏంటి? కరెంట్ ఐ అనే అక్షరంతో సూచిస్తారు. కరెంట్ ఐ, నేను మామూలుగా అంటే ఇదంతా నాదే అంటుంది కరెంటు. ఎందువల్ల అంటే ఆ ఎలక్ట్రాన్ల యొక్క ప్రవహిస్తేనే మనం ఇప్పుడు లైట్ కానీ, ఫ్యాన్ కానీ, ఏసీ కానీ, ఐరన్ బాక్స్ కానీ, లేకపోతే కాలింగ్ బెల్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా సరే మనం ఒకదాన్ని ఉపయోగించుకుంటున్నాము అంటే ఎలక్ట్రాన్లు కనుక ప్రవహించకపోయినట్లయితే అవేవి పనిచేయవు. అయితే ఆ ఎలక్ట్రాన్ల ప్రవాహానికి కావలసినటువంటి ఫోర్స్ ఏదైతే ఉందో, ఈఎంఎఫ్ ఫోర్సు, దాన్ని వోల్టేజ్ అంటారు. దాన్ని ఏమంటారు? వోల్టేజ్ అంటారు. విక్టరీ అంటారు. ఇదంతా నాదేరా విక్టరీ అంటారు. వోల్టేజ్ని విక్టరీతో చూస్తారు. అంటే వి అనే అక్షరం సూచిస్తారు, వోల్ట్స్లో కొలుస్తారు. ఇక్కడ ఇవి టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ సప్లై ఏదైతే ఉందో, అది ఆ ఫోర్స్ ఏదైతే ఉందో అది 2 రకాలుగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. 1 ఏసీ, 2 డీసీ. టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ సప్లై వచ్చి ఉంటుంది. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ సప్లై ఇన్ యూజ్ ఆఫ్ వేరియస్ టెక్నికల్ రిక్వైర్మెంట్స్. ది ఆల్టర్నేటింగ్ కరెంట్ సప్లై ఏసీ అండ్ ది డైరెక్ట్ కరెంట్ సప్లై డీసీ. మరి ఎలా మనం గుర్తించాలి అంటే, దారిన పోతున్నప్పుడు మనం ఇది సైకిలా, ఇది స్కూటరా, ఇది కారా, ఇది బస్సా, ఇది ట్రైనా, ఇది విమానమా, హెలికాప్టరా, ఎలా గుర్తిస్తాం? ఈ ప్రశ్న నేను వేస్తున్నాను. మీరు దారిని వెళ్తుంటే సైకిల్ వెళ్తున్నారు సార్, వాడు పలానా అబ్బాయి అంటాం, లేదు పలానా అబ్బాయి స్కూటర్ వెళ్తున్నాడు సార్ అని ఎలా చెప్పగానే ఎలా చెప్తాం? చూడంగానే చెప్తాం. ఎస్, వెరీ గుడ్. అలాగే ఈ సింబల్ కూడా, ఇది ఏసీనా డీసీనా అంటే దీనికి ఒక సింబల్ ఇచ్చారు. ఇలా గీత కనుక స్ట్రైట్గా ఉన్నట్లయితే దాన్ని డీసీ అని, ఇలా సైన్ సైడ్లో ఈ విధంగా చూపిస్తే ఏసీ అని మనం గుర్తుంచుకోవాలి. దీన్ని డీసీ అంటారు, దీన్ని ఏసీ అంటారు. గుర్తుపెట్టుకోండి. డీసీ ఈజ్ రిక్వైర్డ్ బై ది సింబల్, రిప్రజెంటెడ్ బై దిస్ సింబల్. డీసీ అనేది ఈ సింబల్తో సూచిస్తారు, ఏసీ అనేది ఈ సింబల్తో చూపిస్తారు. ఈ 2 మీరు గుర్తుపెట్టుకోండి. మనం చూడంగానే ఇది కారా, ఇది బస్సా, లేదా ఇది స్త్రీనా పురుషుడా అని ఎలా ఐడెంటిఫై చేస్తామో దాన్ని చూడంగానే చూస్తాం.
మీరు టాయిలెట్‌కి వెళ్లారు. టాయిలెట్‌కి వెళ్ళంగానే అక్కడ లేడీస్, జెంట్స్ అంటే అక్కడ సింబల్స్‌ని చూసి తెలుసుకుంటారు. సేమ్ అలాగే అక్కడ ఇచ్చేటటువంటి సింబల్స్‌ని బట్టి ఇది ఏసీనా, డీసీనా అని మనం చూసుకుంటాం. మరి డీసీ అంటే ఎక్కడ ఉపయోగిస్తారు? డీసీ సప్లై. ది మోస్ట్ కామన్ సోర్స్ ఆఫ్ డీసీ సప్లై ఆర్ ది సెల్స్, బ్యాటరీస్ అండ్ డీసీ జనరేటర్స్ అంటే డైనమోస్. సాధారణంగా మనం నిత్యం ఉపయోగించే వాటిల్లో ఎక్కడ ఉపయోగిస్తాము అంటే మనం బ్యాటరీ లైట్ ఉపయోగిస్తాం కదా. ఇప్పుడు అంటే సెల్ ఫోన్లోనే బ్యాటరీస్ లైట్ వచ్చేస్తుంది, ఫోకస్ లైట్. ఒకప్పుడు దానికోసం బ్యాటరీస్ ఉండేటివి. ఆ బ్యాటరీలో డీసీ 1.5 వోల్ట్స్ అని రాసుంటారు. ఏం రాసుంటారు? డీసీ 1.5 వోల్ట్స్. లేకపోతే ఇక్కడ పాజిటివ్ అని, ఇక్కడ నెగటివ్ అని చూపిస్తారు. ఇది 1.5 వోల్ట్స్ అని. బ్యాటరీ వచ్చి 12 వోల్ట్స్ బ్యాటరీ అని, ఇది వచ్చి 230 వోల్ట్స్ డీసీ జనరేటర్ అని రాసుంటుంది దానిపైన. అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాను అంటే డీసీ వోల్టేజ్కి వచ్చేసి పొలారిటీస్ ఉంటాయి, ప్లస్ మైనస్. దాన్ని చూడంగానే మనము ఇది డీసీరా అని చెప్పేయచ్చు. ఓకేనా, దాన్ని డీసీ అని చెప్పొచ్చు. ఈ పొలారిటీ ప్లస్ మైనస్ అని రెండు ఉంటాయి పైన. ప్లస్ వచ్చి పాజిటివ్ని రెడ్తోను, మైనస్ వచ్చిని బ్లాక్తోను సూచిస్తారు లేదా బ్లూతో సూచిస్తారు. ది పొలారిటీ ఆఫ్ డైరెక్ట్ వోల్టేజ్ కామన్లీ నోన్ యాజ్ డీసీ వోల్టేజ్ ఈజ్ పాజిటివ్ అండ్ నెగటివ్. ది డైరెక్షన్ ఆఫ్ కన్వెన్షనల్ ఫ్లో. ఈ డైరెక్షన్ ఎలా ఉంటుంది అంటే ఒక బ్యాటరీలో ఇలా ఉన్నట్లయితే ఈ పాజిటివ్ టెర్మినల్ నుంచి ఒక లోడ్ కానిచ్చినట్లయితే ఈ పాజిటివ్ టెర్మినల్ నుంచి ఇలా ప్రవహించి కరెంటు ఈ విధంగా వచ్చి ఇక్కడ నెగిటివ్ టెర్మినల్కి వస్తుంది. ఇది డైరెక్ట్ కరెంట్కి సింబల్ ఏంటి? డైరెక్ట్గా ఈ గీత ఉంటే డీసీ, ఈ విధంగా ఉన్నట్లయితే ఇది ఏసీగా మనం చెప్పుకుంటాము. క్లియర్? ఇంతవరకు క్లియరా? డీసీ అంటే డైరెక్ట్ కరెంట్ అని చెప్పుకున్నాము. ఓకేనా? వోల్టేజ్ ఈజ్ ద కాజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇఫ్ డైరెక్ట్ కరెంట్ ఫ్లో త్రూ ద సర్క్యూట్. ది మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ది సర్క్యూట్ ఈజ్ యూనిడైరెక్షన్లో ప్రవహిస్తుంది. చూడండి ఇక్కడ ఏముంటుందో. ఇక్కడ డైరెక్ట్ వోల్టేజ్, ఇక్కడ ఇంకోటి చెప్పున్నారు. డైరెక్ట్, ఇక్కడ చూడండి, ఇది డైరెక్ట్ వోల్టేజ్ ఈజ్ ఆఫ్ కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్. కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్ అంటే యాంప్లిట్యూడ్ అని అర్థం. ఇది యాంప్లిట్యూడ్. ఈ యాంప్లిట్యూడ్లో ఇక్కడ పాజిటివ్ అని నెగిటివ్ అని ఉంటాయి ఏసీలో. డీసీలో అలా ఏముండవు, కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్ స్ట్రైట్గా ఉంటుంది. ఓకేనా? వోల్టేజ్ మనం కనుక ఇది ఎక్కడ చూస్తాము అనేది డౌట్ వస్తుంది. ఇది జనరల్గా క్వశ్చన్. సార్ మీరు చెప్పేస్తున్నారు ఏసీ డీసీ అంటే ఇది డైరెక్ట్గా ఉంటుందని. దీనికి మీకు ఒక ప్రాక్టికల్ చేసి చూపించాము. ఫస్ట్ CR1 ఉంటుంది, క్యాథోడ్ రే ఆసిలోస్కోప్ అని. ఆ క్యాథోడ్ రే ఆసిలోస్కోప్లో ఏసీ సిగ్నల్ని ఇచ్చాము, డీసీ సిగ్నల్ని ఇచ్చి సైనసైడల్ రావడం అవన్నీ చూసాం. ఎందుకంటే కంటికి కనిపించినటువంటి క్వాంటిటీస్ కరెంటు, వోల్టేజ్, పవరు, ఎనర్జీ. అయితే వీటిని సూక్ష్మీకరణ అంటే వోల్ట్ పర్ డివిజన్గా, టైం పర్ డివిజన్గా చూసుకొని తరంగాల రూపంలో చూపించేది కాథోడ్ రే ఆసిలోస్కోప్ అని ఒక ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఉంది. ఆ ఎక్విప్మెంట్ ద్వారా మనం వీటిని ఈ మ్యాగ్నిట్యూడ్ని వీటిని చూడొచ్చు. ఈ తరంగాలు ఎలా డీసీ అయితే స్ట్రైట్గా వెళ్తుంది, పల్సేటింగ్ అంటే మిక్సింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం అటు ఇటు ఉంటుంది. కరెంట్ కూడా ఇలా ఉంటుంది. ది డైరెక్ట్ కరెంట్ రిమైన్స్ ఎట్ ది సేమ్ వాల్యూ ఫ్రమ్ ది మూమెంట్ ఆఫ్ స్విచ్చింగ్ ఆన్ ది మూమెంట్ ఆఫ్ స్విచ్చింగ్ ఆఫ్. డైరెక్ట్ కరెంట్ కామన్లీ యూజ్ యాజ్ డీసీ కరెంట్ అంటారు. మామూలుగా డీసీ అంటే తెలిసి డైరెక్ట్ కరెంట్ అంటారు. ఏసీ సప్లై. ది సోర్స్ ఆఫ్ ఏసీ సప్లై ఈజ్ ఏసీ జనరేటర్, ఆల్టర్నేటర్స్. ది సప్లై ఫ్రమ్ ది ట్రాన్స్ఫార్మర్స్ ఈజ్ ఆల్సో ఏసీ. మనం డీసీలో ఉత్పత్తి అయ్యేటటువంటి డీసీ వోల్టేజ్ కావచ్చు, డీసీ కరెంట్ కావచ్చు, దాన్ని డీసీ జనరేటర్గా చూసుకోవచ్చు. బ్యాటరీస్ ఇవన్నీ మనం చూసుకుంటాం. సెల్, బ్యాటరీ, వీటన్నిటిని. సెల్ అంటే ఏంటి? ఏ ఎలిమెంట్ అయితే ఎలక్ట్రికల్ ఎలిమెంట్ను ఎలక్ట్రికల్ ఎనర్జీను కెమికల్ ఎనర్జీగాను, కెమికల్ ఎనర్జీను ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తుందో దాన్ని సెల్ అంటారు. 1.5 నుంచి 2 వోల్ట్స్ దాకా ఉంటుంది. అదే బ్యాటరీ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ సెల్స్. ఒకటి కన్నా ఎక్కువ సెల్స్ని కనుక యాడ్ చేస్తే దాన్ని బ్యాటరీ అంటారు. దీది కూడా వోల్టేజ్ వచ్చి దాదాపు 6 వోల్ట్స్ బ్యాటరీ, 12 వోల్ట్స్, 24 వోల్ట్స్ దాకా ఉంటుంది. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు మార్కెట్లో. మనం ఎక్కువగా ఇంతవరకు వాడతాం. అదే ఏసీలో వచ్చేసరికి డీసీలో ఉత్పత్తి అయ్యే జనరేటర్ అంటారు. అదే ఏసీని ఉత్పత్తి చేసేదాన్ని ఆల్టర్నేటర్ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఏమంటారు దాన్ని? ఆల్టర్నేటర్ అంటారు. ఇక్కడ చూసారు చూడండి, ఇది ఆల్టర్నేటర్ అంటారు. అయితే ఏసీ సప్లై ఇచ్చే సోర్స్ ఇంకోటి కూడా ఉంది, దీన్ని ట్రాన్స్ఫార్మర్ అంటారు. T/F ట్రాన్స్ఫార్మర్. వాట్ ఈజ్ ట్రాన్స్ఫార్మర్? ట్రాన్స్ఫార్మర్ డెఫినేషన్ చెప్తాను వినండి. ఇది ప్రస్తుతం ఆ పాఠం వచ్చినప్పుడు ఎలాబరేటెడ్గా చెప్తాను.
ఫ్రీక్వెన్సీలో ఫ్రీక్వెన్సీలో ఎటువంటి మార్పు లేకుండా ఒక సర్క్యూట్ నుంచి ఇంకొక సర్క్యూట్కు వోల్టేజ్ను కానీ కరెంట్ను కానీ పవర్ను కానీ ట్రాన్స్ఫర్ చేసేటటువంటి స్టాటిక్ అంటే స్థిరంగా ఉండేటటువంటి డివైజ్ను ట్రాన్స్ఫార్మర్స్ అంటారండి. ఈ డెఫినేషన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఏ వస్తువు అయితే ఫ్రీక్వెన్సీలో మార్పు లేకుండా, భారతదేశ ఫ్రీక్వెన్సీ ఎంత 50 హెర్ట్జ్, ఈ బిట్ గుర్తుపెట్టుకోండి. భారతదేశ ఫ్రీక్వెన్సీ ఎంత 50 హెర్ట్జ్, ఇది గుర్తుపెట్టుకోండి. ఫ్రీక్వెన్సీలో ఎటువంటి మార్పు లేకుండా ఒక సర్క్యూట్ నుంచి ఇంకొక సర్క్యూట్కు వోల్టేజ్ను కానీ కరెంట్ను కానీ పవర్ను కానీ ట్రాన్స్ఫర్ చేసేటటువంటి స్టాటిక్ డివైజ్ను ట్రాన్స్ఫార్మర్ అంటారు. ఏమంటారు? ట్రాన్స్ఫార్మర్స్ అంటారు. కాబట్టి ఆల్టర్నేటింగ్ వోల్టేజ్కు ముఖ్యమైన నుంచి ట్రాన్స్ఫార్మర్స్. ఏసీ సప్లై సోర్స్ చేంజ్ ది పొలారిటీ కాన్స్టెంట్లీ. ఈ ఏసీ అనగానే దీంట్లో మనం ఒకటి చూడాలి. ఈ పొలారిటీస్ మారిపోతూ ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్గా. ఈ సైన్ వేవ్ అంటారు కదా, ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. పాజిటివ్ నెగిటివ్ ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. నిజంగా ఇది చాలా గొప్ప ఆల్టర్నేటింగ్ కరెంట్లో ఉండేటువంటి సౌలభ్యం. దీనివల్ల ఏమవుతుందంటే మనం వోల్టేజ్ను స్టెప్ అప్ కానీ స్టెప్ డౌన్ చేసుకోవడానికి ఈ ట్రాన్స్ఫార్మర్ ద్వారా మనకు అవకాశం ఉంటుంది. డీసీలో అలాంటిది లేదనమాట. ఈ ఆల్టర్నేటింగ్ చేంజెస్ లేకపోవడం వల్ల ఆ ఫ్లక్స్ని అనేది మూవ్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి ఏసీ సప్లై సోర్స్ చేంజ్ ది పొలారిటీ కాన్స్టెంట్లీ అండ్ కన్సిక్వెంట్లీ డైరెక్షన్ ఆఫ్ వోల్టేజ్ ఆల్సో మ్యాగ్నిట్యూడ్. ఇది మారిపోతూ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్స్ మారిపోతూ ఉంటుంది. ది వోల్టేజ్ సప్లైడ్ అవర్ హోమ్స్ బై పవర్ ప్లాంట్స్ ఇన్ ఆల్టర్నేటింగ్ షో సైనసాయిడల్ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ ఇన్ ది వేవ్ ఫామ్. ఈ వేవ్ ఫామ్లో ఆల్టర్నేటింగ్ చూపిస్తామని చెప్తున్నారు. ఏసీ సప్లై ఎక్స్ప్రెస్డ్ బై ది ఎఫెక్టివ్ వాల్యూ ఆఫ్ ది వోల్టేజ్ అండ్ ది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇట్ చేంజెస్ 1 సెకండ్ ఈజ్ రన్ ఫ్రీక్వెన్సీ. ఇది ఫ్రీక్వెన్సీ అంటే ఏమిటి? డెఫినేషన్ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్. ఒక సెకండ్ కాలంలో ఈ పాజిటివ్ నెగిటివ్ ఈ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని సైకిల్ అంటారు. అంటే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్, పూర్తిగా ఒక పాజిటివ్ ఒక నెగిటివ్, ఈ మొత్తాన్ని సైకిల్ అంటారు. దీన్ని ఇలా తీసుకోవచ్చు. ఇది సైకిల్. ఇక్కడ నుంచి 0 degrees నుంచి ప్రారంభించి 360 degrees దాకా ఇలా దాన్ని ఇలా విప్పిస్తే ఇలా వస్తుందన్నమాట. కాబట్టి ఒక సైకిల్ అంటే ఏంది? ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ కలిగిన దాన్ని సైకిల్ అంటారు. అది ఒక సెకండ్కి ఎన్ని అవుతుందో దాన్ని ఫ్రీక్వెన్సీ అంటారండి. ఫ్రీక్వెన్సీని హెడ్జ్లో కొలుస్తారు. ఓకేనా? ఈ ఫ్రీక్వెన్సీ అంటే తెలిసింది కదా, నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్. పీక్ వోల్టేజ్ అంటే కూడా అదే. చూడండి, ఇక్కడ నుంచి ఈ పైన ఎంత ఉంటుందో ఈ ఈ భాగాన్ని పీక్ అంటారు. ఈ కింద ఉన్నదాన్ని కూడా పీక్ అంటారు, కింద. అంతే కదా. ఒక కొండ మనం ఎక్కినప్పుడు ఆ కింద కూడా లోయ కూడా అంతే లోతు ఉంటుందని చెప్తాం కదా. మరి ఎంత హైట్ ఉంటుందో అంత లోతు కూడా ఉంటుంది, పక్కనే లోయ కూడా. కాబట్టి ఇవి మనం చూసుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. ఫ్రీక్వెన్సీ అంటే అర్థమైంది కదా, నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్. ఇది సైకిల్ అంటారు. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేదాన్ని సైకిల్ అంటారు. ఇది ఒక సెకండ్ కాలంలో 50 సైకిల్స్ తిరుగుతుంది కాబట్టి మనం కన్ను గ్రాఫ్ చేయలేదు, 25 దాన్ని చేస్తుంది. పొలారిటీ టెస్ట్ ఇన్ డీసీ. పొలారిటీస్ అంటే డీసీలో ఎలాగ గుర్తిస్తాము అంటే, మామూలుగా డీసీలో ఏం చేస్తాం, ఒక బ్యాటరీ సెల్ తీసుకోండి. ఒక సెల్ తీసుకుంటే ఇక్కడ ఏముంటుందంటే పాజిటివ్ అని ఇక్కడ నెగిటివ్ అని రాసేసి ఉంటే దీన్ని మనం ఒక మల్టీమీటర్ ద్వారా చెక్ చేసుకోవచ్చండి. ఒక మల్టీమీటర్ తీసుకొని డీసీ వోల్టేజ్లో పెట్టుకొని చూస్తే ఇక్కడ మైనస్ రాకుండా 1.5 volts చూపించింది అనుకోండి. ఇది 1.5 volts చూపిస్తే ఇది పాజిటివ్ నెగిటివ్ ఇస్తే ఫార్వర్డ్ బయాస్ ఇచ్చాం కనుక కరెక్ట్గా చూపిస్తుంది. అదే రివర్స్ ఇస్తే -1.5 చూపిస్తుంది. ఆ విధంగా ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ మనం తెలుసుకోవచ్చు. దీన్ని పొలారిటీ టెస్ట్ అంటారు. లేకపోతే ఏం జరుగుతుందంటే మీరు బ్యాటరీ కానీ సెల్ కానీ చూసినట్లయితే, లేదా మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ చూసినట్లయితే పైన బ్లాక్ టెర్మినల్ ఉంటుంది, లేదా రెడ్ టెర్మినల్ ఉంటుంది. ఆ రంగు వేసి ఉంటారు, లేదా బ్లూ ఉంటుంది. రెడ్ వచ్చేది పాజిటివ్ అని, బ్లాక్ కానీ బ్లూ కానీ వేస్తే అది నెగిటివ్ టెర్మినల్ అని ఈజీగా గుర్తించవచ్చు. చూడండి, 1.5 సెల్. ఈ విధంగా మనకు స్పీకర్ కూడా ఒక చెక్ చేసుకోవచ్చు. ఒక చిన్న స్పీకర్ కనిపెట్టుకొని మనం 1.5 volts కనుక కరెక్ట్గా ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. ఈ పాజిటివ్ నెగిటివ్ ఇస్తే ఒక చిన్న సౌండ్ చేస్తుంది, అంటుంటుంది. అది కరెక్ట్ అని అర్థం. ఒకవేళ మన దగ్గర కానీ మల్టీమీటర్ లేకపోతే ఈ విధంగా కూడా పొలారిటీ టెస్ట్ చేసుకోవచ్చు. అది కూడా ఒక వండర్ఫుల్ అనమాట.
ఇప్పుడు అర్థమైంది కదా, పాజిటివ్ ఏదో నెగిటివ్ ఏదో ఒక సెల్ చూడంగానే మనకైతే మామూలుగా అయితే ఇది ఇన్ జనరల్గా ఇలా చూడంగానే ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ చెప్పేస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ 9 వోల్ట్స్లో కూడా ఈ చిన్నది ఇది పెద్దది ఇచ్చేస్తుంటారు. ఇక్కడ సింబల్ ఉంటుంది, ఇది పాజిటివ్ అని ఇది నెగిటివ్ అని వాడు ఇచ్చేస్తుంటాడు. కాబట్టి అది చూడంగానే మనకు అర్థమైపోతుంది. ఒకవేళ అది ఎగిరిపోయింది ఏదైనా ఇతర కారణాల వల్ల అంటే ఇలా మల్టీమీటర్ ద్వారా కానీ స్పీకర్ ద్వారా కానీ మనం చెక్ చేసుకొని తెలుసుకోవచ్చు. ఈ పొలారిటీ బ్యాటరీ ద్వారా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. వాట్ ఈజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఏసీలో ఉంటుందంటే ఏసీలో అలా పొలారిటీ ఏముండదు, లైన్ న్యూట్రల్ అని ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఏసీలో అయితే మటుకు ఏముంటుంది, లైను న్యూట్రల్ అని. సింగిల్ ఫేజ్ ఏసీలో లైను న్యూట్రల్ ఉంటుంది. 3 ఫేజ్లో ఆర్వైబి 3 ఫేజ్లే ఉంటాయి. న్యూట్రల్ వచ్చి స్టార్లో అయితే ఆటోమేటిక్గా న్యూట్రల్ జనరేట్ అవుతుంది, డెల్టాలో అయితే మనం ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసుకోవాల్సిందే. అది ఆ టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను. ఇంపార్టెన్స్ ఆఫ్ ది పొలారిటీ చెప్పినారు. డైరెక్ట్ కరెంట్ సప్లై హ్యాస్ ఫిక్స్డ్ పొలారిటీ, ఫిక్స్డ్గా ఉంటుంది, పాజిటివ్ ఏదో నెగిటివ్ ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రిసిటీ డివైస్ విచ్ హ్యావ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఐడెంటిఫికేషన్ దేర్ టెర్మినల్స్ సెట్ టు బి పోలరైజ్డ్ వెన్ కనెక్టింగ్ సచ్ డివైస్ ఈజ్ ఏ సోర్స్ ఆఫ్ వోల్టేజ్ అంటారు. అంటే బ్యాటరీ కానీ వాటిలో కరెక్ట్గా డిశ్చార్జ్ అయ్యేది కూడా మనకు మస్ట్ అండ్ షుడ్గా చెప్పేసి ఉంటారు. వీ మస్ట్ అబ్జర్వ్ ది కరెక్ట్ పొలారిటీ మార్కింగ్, that is the positive terminal of the device must be connected to the positive terminal of the source and the negative of the is negative. If the polarity is not observed correctly, a positive is connected negative, then device will not function and may be damaged. అలా కాకుండా మనం డీసీలో ఇష్టం వచ్చినట్టు ఏసీలో ఇచ్చినట్టు ఎట్టైనా ఇచ్చేయచ్చు అనుకుంటే అది కుదరదండి. వస్తువు అయినా డ్యామేజ్ అవుతుంది, పని చేయనైనా చేయదు. ముందు పని చేయదు, మనం బలవంతంగా వోల్టేజ్ ఇచ్చి ఎక్కువగా ఇచ్చినట్లయితే డ్యామేజ్ అయిపోయి కాలిపోతుంది, లేదా ఎక్కడో ఒక ఫ్యూజ్ ఎగిరిపోవడం ఏదో జరుగుతుంది. To get more voltage, current and power, the voltage source like cells, batteries and generators are often connected in series or parallel or series parallel combination circuit. To connect them such manner, you must know the correct polarity of the source. ఇప్పుడు ఇక్కడ ఒకటి చెప్తున్నారు, ఒక సెల్ ఉంది, సెల్ను కనుక ఈ విధంగా దీన్ని కనెక్ట్ చేస్తే దీన్ని సిరీస్ అంటారు. ఇది పాజిటివ్ నెగిటివ్, ఇది నెగిటివ్ ఇది పాజిటివ్, ఈ విధంగా ఇస్తే 1.5 ప్లస్ 1.5 మొత్తం 3 వోల్ట్స్ అవుతుంది. అదే ఒక సెల్ కనుక ఇలా 2 సెల్లు ఇలా ఇచ్చేసి ఒక సెల్ను కనుక వ్యతిరేకంగా ఇచ్చినట్లయితే ఇది 1.5 ప్లస్ 1.5 మైనస్ 1.5 అవుతుంది. ఎందుకంటే వ్యతిరేకంగా వస్తుంది కాబట్టి మొత్తం వోల్టేజ్ 1.5 వోల్ట్సే ఉంటుంది. ఇది మనం మల్టీమీటర్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. దీన్ని ఏమంటారంటే సెల్స్ ఇన్ సిరీస్ అంటారు. అది సెల్స్ ఇన్ సిరీస్ అంటే మీకు తెలిసిందే కదా, రెసిస్టర్స్లో చెప్పాను ఆల్రెడీ, మళ్ళీ చెప్పమని చెప్తాను. వాటి సిరీస్ సెల్ అంటే సిరీస్ అంటే మొదటి సెల్ యొక్క పాజిటివ్ టెర్మినల్ను లేదా మొదటి సెల్ యొక్క నెగిటివ్ టెర్మినల్ను రెండో సెల్ యొక్క పాజిటివ్ టెర్మినల్కి కనుక కలుపుకుంటూ వెళ్ళినట్లయితే దీన్ని సిరీస్ సెల్స్ ఇన్ సిరీస్ అంటారు. వీటిలో వోల్టేజ్ అనేది పెరుగుతుంది 1.5 అని. అలా కాకుండా సెల్స్ను కనుక పాజిటివ్ నెగిటివ్ ఇలా ఇచ్చుకుంటూ వస్తే వీటిని ప్యారలల్ సర్క్యూట్ అంటారు. వీటిలో వోల్టేజ్ వచ్చి 1.5 వోల్ట్స్ మాత్రమే ఉంటుంది. మొత్తం ఏముంటుంది, 1.5 వోల్ట్సే ఉంటుంది. క్లియర్? ఇది మటుకు మీరు బాగా గుర్తుంచి పెట్టుకోండి, ఓకేనా? ఇది ఇంతవరకు మనం చూసుకోవచ్చు. సెల్స్ ప్యారలల్ సిరీస్ గురించి చెప్పాను. సిరీస్లో ఏమవుతుంది, వోల్టేజ్ పెరుగుతుంది. ప్యారలల్ ఏమవుతుంది, వోల్టేజ్ పెరగదు, వోల్టేజ్ ఈక్వల్గానే ఉంటుంది. మీరు ప్యారలల్ సర్క్యూట్కి బాగా ఉదాహరణ తీసుకోవాలంటే మన ఇంటిని తీసుకోవచ్చు. మన ఇల్లు చూసుకుంటే ఇంట్లో ప్రతి రూమ్లోనూ వోల్టేజ్ ఎంత ఉంటుంది, 240 వోల్ట్స్. వెరీ గుడ్, 230 to 240 ఉంటుంది. కాబట్టి సర్క్యూట్ మొత్తం ఇల్లంతా ప్యారలల్గా ఉంటుందని మనం దీన్ని బట్టి గమనించుకోవచ్చు. ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. సెల్స్ సిరీస్ ప్యారలల్ ఇది నీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టాపిక్ వెళ్దాము. ఎంసీ అంటే మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్. ఇందా చెప్పాం కదా, ఇక్కడ కనుక మనం సెల్ని కనుక టెస్ట్ చేసినట్లయితే దీన్ని చేసినట్లయితే మూవింగ్ కాయిల్ వోల్ట్ మీటర్ ద్వారా ఇచ్చినట్లయితే ముళ్ళు అదే అన్లాక్ మీటర్ అయితే కరెక్ట్గా చూపిస్తుంది. ఒకవేళ పొలారిటీ కనుక రాంగ్ డైరెక్షన్ ఇస్తే వెనక్కి ఇలా కొట్టుకుంటూ ఉంటుంది, ఈ విధంగా వెనక్కి వెళ్తుంది. అదే డిజిటల్ అయితే -1.5 అని చూపిస్తుంది. అప్పుడు మనం ఏంటంటే పొలారిటీస్ మారాయని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. బ్యాటరీస్ కూడా అంతే, బ్యాటరీ కూడా చెక్ చేసుకోవచ్చు. డిటర్మైన్ సేమ్ సెల్ ఏదైతే చేసామో బ్యాటరీని కూడా మనం అదే విధంగా చెక్ చేసుకొని పొలారిటీస్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. క్లియర్? ఇంతవరకు పొలారిటీ అంటే ఏంది అర్థమైంది కదా, పాజిటివ్ నెగిటివ్ వాటిని పొలారిటీస్ అంటారు. ఇక్కడ
సేమ్ అంతే, సెల్ కూడా అంతే. నియాన్ పోలారిటీ ఇండికేటర్. నియాన్ పోలారిటీ అంటే నియాన్ టెస్టర్ లాగా ఉంటుంది. డీసీ సోర్స్ను చెక్ చేసుకోవడానికి అది ఉంది. టు చెక్ ది polarity, a neon lamp in series with 220k ohms resistor could be used. Touch the probes of the neon lamp circuit across the circuit to be the tested. The lamp will light when voltage is present. If both electrodes in the lamp glow, if have AC power source, if only electrodes glow, the voltage DC and the lighted electrode will be on the side of the negative polarity of the source. Therefore, you also have polarity check on DC circuit. A commercial neon polarity indicator is shown in figure. ఇక్కడ మామూలుగా జనరల్గా ఇది కూడా ఈ నియాన్ ల్యాంప్ ఏమవుతుందంటే ఎల్ఈడి ల్యాంప్ ద్వారా పెట్టినా కానీ మనం ఏమవుతుందంటే సరిగ్గా పెట్టామంటే పాజిటివ్కి నెగిటివ్ పెడితే అదేమవుతుంది, బల్బ్ వెలుగుతుంది, లేకపోతే వెలగదు అంటున్నారు. అయితే మనం ఈ గదికి వచ్చాము, ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ ల్యాబ్కి వచ్చాము, మనం లేదా ఈ క్లాస్ రూమ్లో కూర్చున్నాము. ఇప్పుడు కరెంట్ ఉంది అని మనకు ఎలా తెలుస్తుంది? లైట్లు వెలుగున్నాయి కాబట్టి తెలుస్తుంది. ఈ లైట్ ద్వారా తెలుస్తుంది కాబట్టి ఈ కరెంటుని, మన కంటికి కనిపించిన కరెంటుని ఎఫెక్ట్స్ ద్వారా మాత్రం గుర్తించగలుగుతామండి. అది ఏమంటారంటే లైటింగ్ ఎఫెక్ట్ అంటారు. ఏమంటారు దాన్ని? లైటింగ్ ఎఫెక్ట్ అంటారు. మనం క్లాస్లోకి రాగానే ఈ క్లాస్లో కరెంట్ ఉందని ఎలా చెప్తాము? ఈ క్లాస్ మొత్తం చక్కగా కనిపిస్తుంది, మీరు రాసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. పైన ఏమవుతున్నాయి? ఫ్లోరసెంట్ ల్యాంప్స్ వెలుగుతున్నాయి. వెరీ గుడ్. ఆ ఫ్లోరసెంట్ ల్యాంప్ వెలగడం ద్వారా ఈ గదిలో కరెంట్ ఉందని చెప్తున్నాం కనుక కరెంట్ ఉందని నిర్ధారిస్తున్నాము. దీన్ని లైటింగ్ ఎఫెక్ట్ అంటారు. ఏదైనా మీరు బంధువులు టౌన్లో ఉంటారు కదా, ఉన్నారా అందరికీ? ఉన్నారని అనుకుందాం. వెళ్ళారు, పెద్ద అపార్ట్మెంట్లో కానీ ఏదైనా ఒక రూమ్లో ఉన్నారు. వాళ్ళు లోపలికి వాళ్ళని మనం పిలవాలి. ఏం చేస్తాం సార్? కాలింగ్ బెల్ ట్రింగ్ ట్రింగ్ అని కొడతాం సార్. వెరీ గుడ్. కాలింగ్ బెల్ ఉంటే కరెంట్ ఉందా? కరెంట్ లేకపోతే కాలింగ్ బెల్ మోగుతుందా? మోగదు. కాబట్టి కాలింగ్ బెల్ మోగింది అంటే కరెంట్ ఉందని మనం నిర్ధారించుకోవచ్చు. ఇది కాలింగ్ బెల్ లోపల ఉంచేటటువంటి దాన్ని మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అంటారండి. ఏమంటారు? మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అంటారు. అదే కూడా క్లిప్ అమ్మీటర్ ద్వారా కూడా తీసుకొని వైర్లకి తీసుకెళ్తే క్లిప్ అమ్మీటర్ కరెంటు చూపిస్తుంది. దాన్ని మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అంటారు. నెక్స్ట్, మనం ఐరన్ చేస్తున్నాము లేదా సోల్డరింగ్ చేస్తున్నాము. సోల్డరింగ్ చేస్తున్నప్పుడు సోల్డరింగ్ రాడ్ నుంచి వచ్చేటటువంటి వేడి వల్ల అక్కడ కరెంట్ ఉందని తెలుసుకోవచ్చు. ఐరన్ బాక్స్ ఐరన్ చేస్తున్నప్పుడు దానికి ఆ సెగ మనకు తగులుతుంది కాబట్టి, లేదా కుక్కర్ కానీ ఎలక్ట్రికల్ కుక్కరు, ఎలక్ట్రికల్ వాటితో మనం నీళ్లు కాచుకుంటున్నాం కెటిల్తో, ఆ నీళ్లు కాచుకుంటున్నప్పుడు ఏమవుతుంది? కరెంట్ ఉందని మనం తెలుసుకోవచ్చు. కాబట్టి దాన్ని హీటింగ్ ఎఫెక్ట్ అన్నారు. కరెంట్ను, కంటికి కనిపించిన కరెంటును మనం ఫిజికల్గా ఎలా గుర్తిస్తాము అంటే ఎఫెక్ట్ ద్వారా మాత్రమే గుర్తిస్తాము. ఫస్ట్ ఏం చెప్పాను? గదిలోకి రాగానే లైట్ ఉంది కాబట్టి లైటింగ్ ఎఫెక్ట్ ద్వారా గుర్తిస్తాము. ఏదైనా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు కాలింగ్ బెల్ కొట్టడం ద్వారా మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్, దాని ద్వారా గుర్తిస్తాము. లేదా ఐరన్ కానీ సోల్డరింగ్ కానీ మనం చేస్తున్నప్పుడు దాని వచ్చేటటువంటి వేడి వల్ల మనం, లేదా కుక్కరు దానివల్ల, లేదా కెటిల్ ద్వారా వేడి నీళ్ళని కాచుకోవడం ద్వారా కరెంట్ ఉందని గుర్తిస్తాం. దాన్ని హీటింగ్ ఎఫెక్ట్ అంటారు. దాన్ని ఏ ఎఫెక్ట్ అంటారు? హీటింగ్ ఎఫెక్ట్ అంటారు. నెక్స్ట్, కెమికల్ ఎఫెక్ట్ అనేది ఏంటంటే మన ఇళ్లలో బ్యాటరీ ఛార్జింగ్ కానీ సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుంటాము, లేదా ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో ఇన్వర్టర్ ఉంటున్నాయి ఇప్పుడు. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళు కూడా ఇన్వర్టర్స్ పెట్టేసుకుంటున్నారు. పిల్లల చదువుకి వాటికి ఎవరు జంకట్లేదు కాబట్టి అటు టిక్ టిక్ అని మెజర్ చేసుకుంటూ ఉంటే ఆ కింద లెవెల్స్ అటు ఇటు మారుతున్నప్పుడు దాంట్లో చూసుకొని కరెంట్ పొందే అని మనం నిర్ధారణ చేసుకోవచ్చు. ఇప్పుడు సెల్ ఛార్జ్ అవుతుంది అనుకోండి, కరెంట్ ఉందా లేదా తెలుస్తుందా? తెలుస్తుంది. కాబట్టి కెమికల్ ఎఫెక్ట్ అంటారు దాన్ని. దాన్ని ఏమంటారు? కెమికల్ ఎఫెక్ట్ అంటారు. ఫస్ట్ లైటింగ్ ఎఫెక్ట్ ద్వారా కరెంట్ ఉందని గుర్తిస్తాము, తర్వాత మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ద్వారా గుర్తిస్తాము, హీటింగ్ ఎఫెక్ట్ ద్వారా గుర్తిస్తాము, కెమికల్ ఎఫెక్ట్ ద్వారా గుర్తిస్తాము. ఐదోది వచ్చి ఫిజికల్ ఎఫెక్ట్. టెస్టర్ పెట్టుకొని చెక్ చేస్తామండి. షాక్ కొడుతుంది, కరెంట్ అటు పట్టుకుని షాక్ కొడుతుందో కరెంట్ ఉందని అనుకుంటాం. ఈ ఫిజికల్ ఎఫెక్ట్ బదులు మనం డైరెక్ట్గా పెట్టుకోవడం ప్రమాదకరం కనుక టెస్టర్ పెట్టుకోండి. టెస్టర్ కనుక పెట్టుకొని చూసినట్లయితే ఖచ్చితంగా కరెంట్ ఉందా లేదా తెలుసుకోవచ్చు. దాన్ని ఫిజికల్ ఎఫెక్ట్ అంటారు. ఇక్కడ ఇంకొక 2 ఎఫెక్ట్స్ గురించి కూడా, ఈ 5 ఎఫెక్ట్స్ గురించే మామూలుగా మనం చెప్పుకుంటాము. ఇక్కడ గ్యాస్ అయనైజేషన్ ఎఫెక్టు, స్పెషల్ రేస్ ఎఫెక్ట్ అని ఇంకొక 2 ఎక్స్ట్రాగా చెప్పున్నారు. వెన్ ఎలక్ట్రాన్స్ పాసెస్ త్రూ ది సర్టెన్ గ్యాసెస్ సీల్డ్ ఇన్ ఏ గ్లాస్ ట్యూబ్, ఇట్ బికమ్స్ అయనైజ్డ్ అండ్ స్టార్ట్ ది ఎమిటింగ్ ది లైట్ రేస్. ఫ్లోరసెంట్, మెర్క్యూరీ వేపర్ ల్యాంపు, ఇవి కూడా లైటింగ్ ఎఫెక్ట్ కిందే వస్తాయి.
స్పెషల్ రేస్ ఎఫెక్ట్ అంటే ఎక్స్రే మిషన్, లేజర్ మిషన్స్ వాటి ద్వారా కూడా కరెంట్ ఉందని నిర్ధారణ చేసుకోవచ్చు. ఈ 5 ఎఫెక్ట్స్ ద్వారా ఒక సర్క్యూట్లో కరెంట్ ఉంది అని మనం మెజర్ చేయొచ్చు. ఇక్కడ షాకింగ్ ఎఫెక్ట్ అన్నారు. ఈ షాకింగ్ ఎఫెక్ట్ మటుకు ఎప్పుడు ప్రయోగం చేయబాకండి. మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దీన్ని ఫిజికల్ ఎఫెక్ట్ అంటారు. ఫిజికల్. దీన్ని ఏం చేస్తారంటే ఒక నియాన్ టెస్టర్ ద్వారా చెక్ చేసుకోండి. నియాన్ టెస్టర్ ద్వారా చూసుకున్నట్లయితే కొంచెం సవరణ చేసుకోవచ్చు. దీన్ని ఎఫెక్ట్ ఆఫ్ ది కరెంట్ అంటారు. ఈ కరెంట్స్ ద్వారా మనం ఒక సర్క్యూట్లో కరెంట్ ఉందని మెజర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈరోజు మనం ఏం చెప్పుకున్నాం అంటే ఏసీ అంటే ఏంటి, డీసీ అంటే ఏందో చెప్పుకున్నాము. ఆల్టర్నేటింగ్ కరెంటు, డైరెక్ట్ కరెంట్ గురించి మాట్లాడుకున్నాము. ఏసీని చూడంగానే ఇది ఏసీయా, డీసీ అలా చూసుకుంటాము. డీసీలో అయితే పాజిటివ్, నెగిటివ్ ఉంటుంది. ఏసీలో అయితే లైను, న్యూట్రల్ అని రాసుంటారు. దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. జనరేటరు వాటిలో చూసుకున్నట్లయితే ఎలా గుర్తిస్తాము, ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఏసీ ఉత్పత్తి అయ్యేటటువంటి వోల్టేజ్ని ఆల్టర్నేటర్ అంటారని తెలుసుకున్నాము. తర్వాత ఆ పొలారిటీ టెస్ట్, డీసీలో సిరీస్, ప్యారలల్, సెల్స్, బ్యాటరీస్ ఎలా ఉంటాయో ఒకసారి చెక్ తెలుసుకున్నాము. వోల్టేజ్ ఏసీ ఎలా ఉంటుంది, ఆ ఏసీ చెక్ చేసుకోవాలంటే ఎలా అనేది మీకు ప్రశ్న రావచ్చు. నెక్స్ట్ ఏసీలో ఏం చేస్తారంటే మీరు ఒక మల్టీమీటర్ని తీసుకొని ఏసీ వోల్టేజ్లో చూసి ఈ సోర్స్లో కనుక పెట్టినట్లయితే పాజిటివ్, నెగిటివ్ పెట్టినట్లయితే ఇక్కడ 230 వోల్ట్స్ చూపిస్తుంది, లేదా 240 వోల్ట్స్ చూపిస్తుంది. మనకైతే 250 చూపిస్తుంది. ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ మనకు సపరేట్ కనుక మనకి ఇక్కడ వోల్టేజ్ డ్రాప్స్ ఏం లేవు. డైరెక్ట్గా లోడ్ వచ్చి 180కి వస్తుంది కాబట్టి మనకి ఎంత చూపిస్తుంది, 255, 250, 260 కూడా చూపిస్తుంది ఒక్కొక్కసారి, ఒక్కొక్క ఫేజ్ వోల్టేజ్. కాబట్టి ఏసీ అనేది అట్లా ఐడెంటిఫై చేసుకోవచ్చు. లేదా ఇంకోటి చెక్ చేసుకోవచ్చు. మనం ఏసీ అంటే ఇక్కడ ఒక నియాన్ టెస్ట్ ఉంటుంది కదా, మన దగ్గర ఒక నియాన్ టెస్ట్ ఉంటుంది. ఈ నియాన్ టెస్ట్ని కనుక పెట్టి మనం ఇక్కడ టచ్ ప్లేట్ని టచ్ చేస్తే కరెంట్ ఇక్కడ వస్తుంది. కరెంట్ వెలుగుతుంది కాబట్టి ఇది ఏసీ వోల్టేజ్గా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. క్లియర్? కాబట్టి ఏసీని, డీసీని ఎలా చూసుకుంటామో తెలుసుకున్నాము. తర్వాత ఎఫర్ట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ ఎఫర్ట్ గురించి చేస్తాము. ఈ ఎఫెక్ట్ ఏంటో ఉంటుందంటే లైటింగ్ ఎఫెక్ట్, కెమికల్ ఎఫెక్ట్, హీటింగ్ ఎఫెక్ట్, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్, ఫిజికల్ ఎఫెక్ట్. షాక్ ఎఫెక్ట్ కాకుండా ఫిజికల్ ఎఫెక్ట్ అని రాసుకోండి. ఫిజికల్ ఎఫెక్ట్ అంటారు దాన్ని. ఫిజికల్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. కాబట్టి ఈ ఎఫెక్ట్స్ ద్వారా మనం ఒక సర్క్యూట్లో ఉంటుందని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ కండక్టర్స్, ఇన్సులేటర్స్, వైర్స్, ఇవన్నీ కూడా మనం చూసుకున్నాం. చర్చిద్దామా? నెక్స్ట్ టాపిక్కి వెళ్దాము. ఈ టాపిక్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైతే కామెంట్ బాక్స్లో రాయండి. ఏదైనా డౌట్ ఉన్నా కానీ నా నెంబర్ ఉంది కాబట్టి మీరు నా ఫోన్కి మెసేజ్ చేయండి. ఓకే, ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.